వెల్కమ్ బ్యాక్ టు శ్రీ షాలాక్స్. అందరూ ఎలా ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఏంటి ఈ సందడి, ఏంటి ఈ గోల్, ఏంటి మనుషులు ఏంటని అనుకుంటున్నారా? ఏంటి ఇంతమంది ఉన్నారని? ఎస్, ఏమీ లేదండి, 31st నైట్కి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అండ్ మేమైతే చిన్న ఫంక్షన్స్ అయితే మా అపార్ట్మెంట్లో అందరం కలిసి చేసేసుకుంటామండి. బయట క్యాటరింగ్ అది ఏమి ఇవ్వము. జస్ట్ మ్యాక్సిమం అందరం దిగుతాము, ఎవరు దిగకుండా అయితే ఉండరు. సో అందరం దిగి కలిసి చేసుకునే ఫంక్షన్ అన్నమాట. మా లాంటి పిల్లలు మేము ఉన్నామంటే బయటికి వెళ్ళి తీసుకురావడం అది చేస్తూ ఉంటాం. అక్కలది ఏమో ఆంటీలు అక్కలు వంటలు చేస్తారు అండ్ కటింగ్ ప్రాసెస్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ కర్రీస్ అన్ని ఫినిష్ అయిపోయినాయండి. పూరి కోసమని పూరి పిండి తడుపుతున్నారు. నేను వీడియో తీస్తున్నానని అందరూ వద్దొద్దు మేము ఎలా పడితే అలా ఉన్నాం, వద్దొద్దు ప్లీజ్ 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 అంటున్నారు. బట్ విత్ ఆల్ దేర్ పర్మిషన్స్ అండి. నేను యూట్యూబ్కి తీసుకుంటాను అంటే తీసుకోమన్నారు. ఆంటీ రాధా ఆంటీ నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. నువ్వు ఎందుకు మానేసావు, యూట్యూబ్ ఎందుకు మానేసావు అని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటారా ఆంటీ. ఏదో ఒకటి చేసుకోవాలిరా, ఖాళీగా ఎందుకు ఉండడం అంటూ ఉంటారు. సో అందరి సపోర్ట్ తో మళ్ళీ నేను రీస్టార్ట్ అయితే చేసేసాను ఛానల్ ని. కిందకు వచ్చి ఇక్కడ పూరి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మేము పూరి ఏపుతున్నాం, ఒకళ్ళు చేస్తున్నారు, ఒకళ్ళు ముద్దలు చేస్తున్నారు. ఎందుకంటే వేడి వేడి పూరీలు పెడదామన్న హెల్ప్ చేయాలి కదా సింధు, నువ్వు పని చేసేటప్పుడు. అండ్ ఇక్కడ ఫస్ట్ జిలేబీ అయితే బయట నుండే తెప్పించాము. పూరి అండ్ టమాటా చట్నీ, పప్పు, దోసకాయ పక్కన కనిపించేది. అండ్ పక్కనేమో చోలే కర్రీ, చోలే ఆలు పన్నీర్ కర్రీ, 3 మిక్స్ చేసిన కర్రీ అండ్ వైట్ రైస్. నెక్స్ట్ ఇక నేనే మూత తీసి పెడుతున్నాను, ఆ చైన్ అదే. అండ్ మటన్ కర్రీ, ఎవరైతే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి, మటన్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ సాంబార్ అండ్ కర్డ్. ఇది మా మెనూ. ఎందుకండి హాయ్ చెప్పు, హాయ్ చెప్పండి. వచ్చింది పండు. ఏ కవిత హాయ్ చెప్పరా. ఓ కవిత హాయ్ చెప్పు. చెప్పు అంటుంది ఆంటీ. హాయ్ చెప్పండి ఆంటీ. మంచిగా రెడీ అయ్యి వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అనేక. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు నాన్న. ఆంటీ పాట పాడడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు ఒక మంచి సాంగ్ అయితే వినిపిస్తారు. పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాలు గెలువనీరా, నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా. ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యమో జాబిలి వెలిగే మన కోసమే. ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యమో జాబిలి వెలిగే మన కోసమే. నీయాలలో
అందుకొందామా నీ ఆకాశమే నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోక తెలుగనీరా. ఆ ఆ ఆ కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాలు గెలువని. ఆంటీ పాట అయిపోయాక పిల్లలైతే డాన్స్ చేసేసారండి. ఇక్కడ రామ్ చరణ్ తేజ్ సాంగ్ కి పెద్ద సినిమాలో సాంగ్ కి పిల్లలైతే డాన్స్ చేస్తున్నారు. అండ్ మా ఆంటీ చాలా బాగా పాడారు కదండి పాట. ఆంటీ సింగరే కాదు, షీఈస్ వీణా ప్లేయర్ ఆల్సో, అండ్ షీఈస్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. అండ్ అది వెనకాల నాయిస్ వల్ల మీకు సౌండ్ సరిగ్గా వినబడి ఉండదు, బట్ షీఈస్ ఎ గ్రేట్ సింగర్ అండి. అండ్ వెనకాల నాయిస్ కట్ చేద్దామని చూసాను, కానీ వెనకాల నాయిస్ కట్ చేస్తుంటే ఆంటీ వాయిస్ కూడా కట్ అయిపోతుంది. అందుకని ఇంకా యాస్టీస్గా అది ఒరిజినల్గానే పెట్టేసాను వీడియో అన్నది. సో 2 times అది ఒక్క క్లిప్పు 3 times ఎడిట్ చేశాను, బట్ అవ్వలేదు అనమాట. సారీ. హైదరాబాద్లో చలి అయితే చాలా ఎక్కువగా ఉంది, తట్టుకోలేకపోతున్నాము. అండ్ నాకైతే లిటరల్గా జలుబు అయితే తగ్గట్లేదు. సిన్స్ 1 month నుండి హోమియోపతి కూడా యూస్ చేస్తున్నాను. కొంచెం నా వాయిస్ నిన్న వీడియోలో కూడా చాలా బరువుగా అనిపించింది, అండ్ ఈరోజు వీడియోలో కూడా మీకు బరువుగానే అనిపించవచ్చు. సో ఇగ్నోర్ చేసేయండి బికాస్ ఆఫ్ కోల్డ్. అండ్ మధ్య మధ్యలో తుమ్ములు వచ్చినా పట్టించుకోవద్దు, ఓకేనా. అండ్ సో ఇక్కడ మాస్ మచ్చి అయితే స్టార్ట్ అయిపోయింది. మాస్ మచ్చి అండ్ సెలబ్రేషన్స్. ఇక్కడ డ్యాన్స్లు, పిల్లల డ్యాన్స్ల తర్వాత మా పెద్దవాళ్ళం అంతా డ్యాన్స్ చేసాము. ఫస్ట్ అయితే నేను సింధు స్టార్ట్ చేసాము. ఏసీ అలసిపోయి ఇంకెవరు రాకపోతే తర్వాత మా సువర్ణ ఆంటీ లేచి స్టార్ట్ చేసింది. తర్వాత అలా ఒక్కొక్క ఆంటీ వచ్చి స్టార్ట్ చేశారు అనమాట. యాక్చువల్గా చాలా క్లిప్స్ ఉన్నాయి పెట్టాలంటే, బట్ చాలా పెద్ద వీడియో అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా కొన్ని క్లిప్స్ అయితే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశానండి. అండ్ కొన్ని క్లిప్స్ ఈవెన్ గా ఉండవు, ఎందుకంటే నేను తీయలేదు. ఇది డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి నేను సేకరించుకున్న క్లిప్స్ మాట. కొన్ని ఏమో హారిజాంటల్ ఉంటాయి, కొన్ని వెర్టికల్ ఉంటాయి, అండ్ మధ్యలో ఒకే వీడియోలో హారిజాంటల్ వెర్టికల్ కూడా వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. మీకు వీడియో అన్నది ముఖ్యం. కంటెంట్ అంటే ఇందులో కంటెంట్ అంటూ ఏమీ లేదు, జస్ట్ సెలబ్రేషన్స్. మా అపార్ట్మెంట్లో మేము ఎలా చేసుకుంటాం అన్నది సెలబ్రేషన్స్. అండ్ నన్ను చూసారా, నా పర్సనాలిటీ అండ్ మీరు ఇదివరకు చూసిన పర్సనాలిటీకి ఇప్పుడు చూసిన పర్సనాలిటీకి చాలా డిఫరెన్స్ ఉందని అనుకుంటున్నాను, మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. మౌనిక హాయ్ చెప్పు. సర్లే, చాలా పిచ్చిగా మీరందరూ నాకు అపోజిట్. అరే బంగు కొట్టకూడదురా, పోతుందిరా పాపం. One, two,
ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఒదగమని అర్థమందులో ఉంది. కేక్ కటింగ్ టైం వచ్చేసిందండి. ఇట్స్ ఆల్రెడీ బీయింగ్ ఏ నియర్ టు 12 అండ్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. 2 కేక్లు, ఎందుకంటే ఒకటేమో మా న్యూ ఇయర్ కేక్, ఇంకొకటేమో మా సువర్ణ ఆంటీ బర్త్డే కేక్. ఎస్, సువర్ణ ఆంటీ అంటే ఎవరో కాదు, ఇందాక మీకు పాట పాడి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కదా, ఆ ఆంటీది January 1st రోజే బర్త్డే అండి. సో ఆంటీ బర్త్డే కేక్ అండ్ న్యూ ఇయర్ కేక్ 2 ఒకసారి కట్ చేస్తారు ఎప్పుడూను, ప్రతి సంవత్సరం. అండ్ ఇట్స్ ఆల్ ఓవర్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇందాక రాధాంటీ అని చెప్పాను కదా, రాధాంటీ బర్త్డే ఏమో December 31st అండ్ సువర్ణ ఆంటీదేమో January 1st. సో ఇద్దరు బర్త్డేస్ కలిసి వచ్చినాయి. రాధాంటీది ఏంటంటే సడన్ గా మాకు అప్పుడే తెలిసింది రాధాంటీ బర్త్డే అని కూడా. సో అలా కేక్ కటింగ్ అయితే సరదాగా అయితే సాగిపోతుందండి. హ్యాపీ న్యూ ఇయర్ అని అందరూ ఆర్చుకుంటున్నాం. అలాగే హ్యాపీ బర్త్డే సువర్ణ ఆంటీ అని కూడా చెప్తున్నాం అన్నమాట అక్కడ వెనకాల. అండ్ ఈ సంవత్సరం న్యూ ఇయర్ అంటే December 31st చాలా మెమరీగా ఉండిపోతుందండి. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసాం. పిచ్చిగా ఎంజాయ్ చేసామనే చెప్పాలి నిజంగాను. డ్యాన్సులు, పాటలు అన్నిటితోనూ. ఇక్కడ ఆంటీకి ఒక చిన్న సత్కారం మాట జరిగింది, ఒక శాల్వా కప్పి. సో వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ కేక్ అయితే 2 flavors లో తెచ్చాము. ఒకటేమో రెడ్ వెల్వెట్ అండ్ ఇంకొకటి ఐ థింక్ ఇట్స్ బటర్ స్కాచ్ అనుకుంటా, చిన్నది. అందరూ కేక్ కటింగ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎస్, ఇట్స్ కేక్ కటింగ్ టైం వచ్చేసింది. ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నారు. కేక్ కటింగ్ అయిపోయాక మళ్ళీ మాస్ మస్తీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈసారి మొత్తం బాయ్స్ అందరూ డాన్స్ చేశారండి. అందరూ అంటే పర్టికులర్గా అందరూ కాదు, కొంతమంది. చాలా బాగా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అలాగా వాళ్ళు కూడా వచ్చి డాన్స్ చేస్తారని. ఎంతసేపు మేమైనా డాన్స్ అనుకున్నాం కానీ ఇంకా చాలా బాగా జరిగింది. అది కూడా ముందు వస్తాయి వీడియోస్ చూడండి. అండ్ ఇదే వీడియోలో మీకు న్యూ ఇయర్ డే రోజు అంటే January 1st రోజు కూడా నేను ఇంక్లూడ్ చేసేసాను. ఏమీ లేవండి, చిన్న క్లిప్స్ ఉన్నాయి, పెద్దగా ఏం తీయలేదు. చాలా ఎందుకో టైర్డ్గా అనిపించింది ఆ రోజు. మేము బయటకు వెళ్ళిన క్లిప్స్ అయితే చిన్నగా అయితే యాడ్ చేశాను అంతే, అందులో అంతకు మించి ఏం లేదు. చూసారా, మళ్ళీ జోష్ అయితే స్టార్ట్ అయిపోయింది. డాన్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడైతే కొంతమంది కేక్ తింటున్నారు, కొంతమంది కేక్ పులుముకుంటున్నారు, పరిగెత్తి మరి పులుముకుంటున్నారు. కొన్ని వీడియోస్ అయితే నేను యాడ్ చేయలేదండి, ఎందుకంటే చాలా లెంగ్త్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అది 1 hour పైన ఉన్నాయి అన్ని క్లిప్స్ యాడ్ చేస్తుంటే. సో ఏదైతే మంచిగా అనిపించిందో ఆ క్లిప్స్ అయితేనే ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేశాను. అన్నీ నా ఫోన్లో తీసినవి కూడా కాదు, అలాగా పిక్ చేసుకొని అందరి దగ్గర ఉన్న క్లిప్పింగ్స్ పిక్ చేసుకొని యాడ్ చేసిన వీడియో మాట ఇది. సో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మా మురారి అంకుల్ అయితే యాక్షన్ తో డాన్స్ తో భలే హ్యాపీ అనిపించింది నాకు. ఒక ధూమ్ధామ్ చేసేసారు. ఇంకొక డాన్స్ ఎక్స్ప్రెషన్స్ వీడియో కూడా ఉంది, అది పెట్టాలనుకున్నాను కానీ మళ్ళీ నాకే ఎందుకు భయం వేసింది పెట్టడానికి కొంచెం. అంటే ఎక్స్ప్రెషన్ అంకుల్ డాన్స్ వైజ్ అది కాదు, కొంచెం అందులో పార్టీ మోడ్ కదా, ఒక బాటిల్ అన్నది కనిపించింది. అందుకనే దాని గురించి అనేసి మళ్ళీ అందరూ తప్పుగా తీసుకుంటారేమో అని చెప్పి నేను పెట్టలేదు ఆ క్లిప్ అన్నది. బట్ అందులో ఆ సాంగ్ లో అయితే అంకుల్ అయితే ఎక్స్ప్రెషన్స్ చింపేశారు. అబ్బా, డాన్స్ అయితే సూపర్ చింపేశారు. ఆ క్లిప్ అయితే నాకు పెట్టాలని చాలా ఉంది, బట్ ఇన్ సేమ్ వే నాకు భయం కూడా వేసింది అది పెట్టడానికి. సో ఇక్కడ అందరికి కేక్ అయితే మేము కట్ చేసి అందరికి సర్వ్ చేస్తున్నాము. అండ్ ఒక పక్క నుంచి డాన్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. చూసారా, మా అంకుల్ ఆల్రెడీ మస్తీలో ఉన్నారు. ఎప్పుడురా మీరు పోతారు, నేను ఎప్పుడురా డాన్స్ వేసుకోవాలి అన్నట్టున్నారు. అది అలా ఉంది. అండ్ ఇక్కడ
సో న్యూ ఇయర్ ఈ 26 కూడా అందరికీ మంచి మెమొరీస్, మంచి హ్యాపీనెస్, మంచి మంచి పనులు చేస్తూ మంచిగా మీరు అనుకున్నవన్నీ సాధించాలని ఎంతో హ్యాపీగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అండ్ అందరూ బాగుండాలి. అండ్ ఇక్కడ మా మౌనిక అయితే అందరికి కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. మేమైతే హగ్స్ చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్, ఒక్కొక్కరు హగ్ చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పుకున్నాము. బాగా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. చాలా బాగుంది ఇదంతా. కేక్ కటింగ్ వెనకాల మ్యూజిక్ యాడ్ చేద్దామన్నా, నా వాయిస్ ఓవర్ మానేసి మ్యూజిక్ యాడ్ చేద్దామన్నా కాపీ రైట్ వస్తుందేమో అని భయం వేస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ వైకుంఠ ఏకాదశి వీడియో ఉంది కదా, అందులో స్టార్టింగ్ క్లిప్ లో దేవుని చూపిస్తూ కొంచెం డైవోషనల్ మ్యూజిక్ అనేది యాడ్ చేశాను కదా, దానికి కాపీ రైట్ పడిపోయింది. మళ్ళీ దీనికి కూడా పెడితే ఏమైనా కాపీ రైట్ పడుతుందా ఏందిరా కర్మ అని చెప్పి మ్యూజిక్ అనేది యాడ్ చేయకుండానే నా వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మేము మిడ్ నైట్ పార్టీ కోసం అయితే కేక్స్ అండ్ చిప్స్ అరేంజ్ చేసుకున్నాము. అండ్ కూల్ డ్రింక్స్ అవి ఏం లేవండి, ఎందుకంటే చల్లగా ఉంది కదా, హైదరాబాద్ లో చలి చంపేస్తోంది. దాని గురించి అయితే ఇంకా కూల్ డ్రింక్స్ అనేది ఏమి అరేంజ్ చేయలేదు. ఓన్లీ చిప్స్ అండ్ కేక్ తో అయితే సరిపెట్టేశాము. ఇక్కడ మొత్తం అందరు కేకులు తినేవాళ్ళు తినుకున్నారు అండ్ పాముకునే వాళ్ళు పాముకున్నారు. అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతుంది అండి మ్యూజిక్ అన్నది. బాయ్స్ డ్యాన్స్ చూసారా, ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. వెనకాల టేబుల్ ఉంది, బట్ ఆ టేబుల్ దగ్గర ఎవరికి ఇది అవుతుందా అని నేనైతే సర్వ్ చేస్తున్నాను. నేను కనిపిస్తున్నాను కదా, సర్వ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మా నాగయ్య అయితే చింపేశాడు డాన్స్ అన్నది రాత్రి అయితే. నాగయ్యనే కాదు, ప్రతి ఒక్కళ్ళు అంకుల్ ఆంటీస్ అందరూ చాలా బాగా చేశారు డాన్స్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎండింగ్ లో అయితే ఆ కేక్ కటింగ్ అయిపోయాక అంకుల్స్ డాన్స్ చూసి మా పిల్లలు కూడా జోష్ వచ్చింది. మా పిల్లలు కూడా ఎగరడం స్టార్ట్ చేశారు. అంతకు మించి ఏం కావాలి, పిల్లలు ఎంజాయ్ చేస్తే మనం ఎంజాయ్ చేసినట్టే కదా. ఇంకా ఆంటీ వాళ్ళ వీడియోస్ అవి ఉన్నాయి. అవి ఏంటంటే హారిజాంటల్ గా తీసినవి, వెర్టికల్ గా తీయలేదు, హారిజాంటల్ గా తీసినవి. అవి మనం షార్ట్ కోసం ఉపయోగించుకుంటాం కదా, ఆ మోడ్ లో తీసినవి అన్నమాట. సో అవి యాడ్ చేస్తుంటే పక్కన స్పేస్ వచ్చి సరిగ్గా రావట్లేదు. సో అందుకని ఆ క్లిప్స్ కొన్ని యాడ్ చేయలేదండి. ఏవైతే మంచిగా అనిపించినాయో, కొంచెం వెర్టికల్ గా మంచిగా క్లారిటీగా ఉన్నాయో ఆ క్లిప్స్ అన్నది అయితే యాడ్ చేశాను, ఇంక్లూడ్ చేశాను అనమాట ఇందులో. సో ఇలా మస్తీ అయితే జరుగుతుంది. సో చాలా బాగా అనిపించింది. 2025 ఇంత ఫాస్ట్గా వచ్చి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అసలు మొన్నే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం, మళ్ళీ అప్పుడే 26 న్యూ ఇయర్ వచ్చేసిందా అనిపించింది. రోజులన్నీ అంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. అసలు ఎలా జరిగిందో కూడా తెలియట్లేదు. నిజంగా అంత ఫాస్ట్గా మొత్తం ఇయర్ ఎండ్ అయిపోయి మళ్ళీ కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ న్యూ ఇయర్కి ఎవరెవరు రెజల్యూషన్స్ తీసుకున్నారు, ఎవరేం రెజల్యూషన్స్ తీసుకున్నారు అన్నది నాకు తప్పకుండా చెప్పండి. నా రెజల్యూషన్ కూడా నేను చెప్తాను. అండ్ ఎవరికైనా ప్లానర్స్ రాసే అలవాటు ఉందా? ఎస్, నాకైతే అలవాటు ఉందండి. నేను సిన్స్ 2 years నుంచి ప్లానర్స్ రాసే అలవాటు చేసుకున్నాను. బట్ ఈ ఇయర్ ప్లానర్ ఇంకా తెప్పించుకోవాలి. సో ఎందుకు తెప్పించుకోలేదు అంటే నేనే డిలే చేశాను. రేపు తెప్పిద్దాం, ఎల్లుండి తెప్పిద్దాం అన్నట్టు డిలే చేసుకుంటూ వచ్చేసాను. బట్ ఒక్కటండి, న్యూ ఇయర్ రెజల్యూషన్ అందరూ తీసుకోవాలి. అలాగని తీసుకున్న వాళ్ళందరికీ సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. బట్ ఆ రెజల్యూషన్ తీసుకున్నందుకైనా మేము దానికోసమైనా మనం కొంచెమైనా కృషి చేస్తాం కదా. నేను ప్రతి న్యూ ఇయర్కి ఒక రెజల్యూషన్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఈ ఇయర్ రెజల్యూషన్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే తప్పకుండా చెప్తానండి. అండ్ ఇంకొక విషయం, అండ్ ఈ వీడియోలో నన్ను చూసారు కదా, అండ్ అంతకుముందు 2 years బ్యాక్ ఉన్న వీడియోస్ కూడా కంపేర్ చేసుకోండి. ఆ వీడియోస్కి ఈ వీడియోస్కి నన్ను కంపేర్ చేసుకోండి. నా బాడీ లో కానీ నా వెయిట్లో కానీ చాలా లాట్ ఆఫ్ చేంజెస్ మీకు కనిపిస్తాయి. ఏంటి అన్నది కూడా ఒకటి చెప్తాను. ఈ వీడియోలో ఒకటి చెప్పదలుచుకున్నానండి. మీరు రెజల్యూషన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ 26లో
ప్రతి ఉమెన్కి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 40 మినిట్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ కావాలండి. ఎందుకంటే 30+ నుండి మన మజిల్స్ కానీ నర్వ్స్ కానీ వీక్ అవుతూ వస్తాయి. అవి స్ట్రెంథింగ్ కోసమైనా మనం ఫిట్నెస్ అన్నది చేసుకోవాలి. ఏదో బాడీ అది వెయిట్ లాస్ కోసం అయితే కాదండి నేను చెప్పేది. మనం ముందు ఫిట్గా ఉండాలి. మనం ముందు ఫిట్గా ఉంటేనే మన ఫ్యామిలీ కూడా ఫిట్గా ఉంటుందని నేనైతే నమ్మాను సిన్స్ 2 years నుంచి. సో అలాగే నేను ఫాలో అవుతున్నాను. వీక్లీ కనీసం 5 days అయినా మనం వర్కౌట్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఏదర్ ఎక్సర్సైజ్, ఏదర్ వాకింగ్, ఆర్ జుంబా, ఆర్ యోగా, మీకు ఏది నచ్చితే అది చేసేయండి, ఓకేనా. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మాట, న్యూ ఇయర్ రోజు, January 1st రోజు లేచి దీపం అయితే పెట్టేసుకున్నాను. అండ్ టెంపుల్కి అయితే వెళ్ళాలని ఆలోచిస్తున్నాము. టెంపుల్కి వెళ్ళాలని మా పిల్లలు కూడా లేపాను. బట్ ముందు రోజు చాలా లేట్ అయిపోయింది కదా, వాళ్ళు చాలా లేట్గా లేచారు. అండ్ ఇక్కడ నేను వాళ్ళు రెడీ అయ్యి వచ్చే టైంలో నేను వైకుంఠ ఏకాదశి వీడియో ఆ రోజే కదా అప్లోడ్ అయింది, 11 o'clock ఓపెన్ అయింది కదా, అది చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి ఎడిటింగ్, పిక్చర్ క్వాలిటీ ఇవన్నీ చూస్తున్నాను. నాకైతే మంచిగానే అనిపించింది. నా వీడియో నాకు మంచిగానే అనిపిస్తుంది. మీరు చెప్పాలి ఎలా ఉంది ఏంటి అన్నది. సో ఇది ఇట్లా వీడియో చూసుకుంటూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి 11 అయిందండి, 11:30 అయింది. ఆ 11:30కి మనకి ఏ టెంపుల్స్ ఉంటాయా అంటే బాబా టెంపుల్. ఆ రోజు మనది గురువారం కూడా కదా, సో బాబా టెంపుల్ ఓపెన్ అయి ఉంటుందని చెప్పి బాబా టెంపుల్కి వెళ్ళాం. నియర్లీ బాబా టెంపుల్ చాలా చక్కగా రెడీ చేశారు. అలాగే ఏదో పూజ కూడా జరుగుతుందండి. లేడీస్ కూర్చుని ఉన్నారు, వాటి ముందు కొన్ని బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి వాళ్ళ ముందు. మరి ఏం పూజ నాకు అర్థం కాలేదు. అండ్ తర్వాత టెంపుల్ నుంచి వచ్చేసి తర్వాత ఇలాగా మాకు దగ్గరలో ఉప్పల్లో డిఎస్ఎల్ మాల్ ఉంది, అక్కడికైతే పిల్లల్ని తీసుకెళ్ళాను కాసేపు తిరగడానికి. షాపింగ్ ఏం కాదు, జస్ట్ విండో షాపింగ్ అంతే చూడడానికి. అది జస్ట్ 25th క్రిస్మస్ వెళ్ళింది కాబట్టి ఆ క్రిస్మస్ థీమ్తో అయితే రెడీ చేసి ఉంచారన్నమాట. బాగుంది డెకరేషన్ అది. అండ్ ఎంట్రన్స్ లో పెద్ద క్రిస్మస్ ట్రీ అండ్ మాల్ పైన పెద్ద శాంతా మీకు లాస్ట్ క్లిప్పింగ్స్ లో వస్తాయి చూడండి. జస్ట్ విండో షాపింగే చేస్తున్నాము. ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ ఏంటి, లేటెస్ట్ కలెక్షన్ ఏమన్నా వచ్చిందా ఏంటి అన్నది. ఇవైతే మా పిల్లలు కొత్త డ్రెస్సులు, ఉన్ని పెద్ద పాపది ఫ్రాక్ అండ్ చిన్న పాపది ప్యాంటు అండ్ టాప్. అండ్ ఇక్కడ హోమ్ సెంటర్ ఉందండి. ఇప్పుడు చూసారు ఎక్సలేటర్ దిగ్గానే నాకు వార్నింగ్ ఇస్తున్నారు అనమాట ఇద్దరు, నో హోమ్ సెంటర్ అని చెప్పి. నువ్వు హోమ్ సెంటర్లోకి వెళ్తే అలా ఉండిపోతావు అంతే, మొత్తం చూసుకుంటూ కొనుక్కుంటూ వస్తావు, హోమ్ సెంటర్ లేదు అని చెప్పి లాక్కుని వస్తున్నారు. సరేనా జస్ట్ వీడియో అయినా తీసుకొని ఇవ్వండి అన్నాను. ఇంకా మాలంతా తిరిగేసాక రఫుల్స్ కావాలంటే అక్కడ రఫుల్స్ కోసం వెయిట్ చేద్దాం. చూసారా శాంతా ఎంత బాగుందో దాని మీద. సో ఇదేనండి నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీకు ఏం చేయాలో కూడా తెలుసు, నేను స్పెషల్ గా చెప్పాల్సిన. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే కామెంట్ సెక్షన్ లో కింద మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఏంటి అన్నది కూడా మెన్షన్ చేయండి. తప్పకుండా నేను ట్రై చేస్తాను.